అండి మొక్కజొన్నలు దంచుతా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడే వండినాయి ఫ్రెష్గా. సోరకాయన ఏదో కాయ ఉంది, పొడవుగా పెరుగుతుంది అనుకుంటా. అది 2, 3, 4, 5 నంబర్స్ రాసి పెట్టినారు వీళ్ళు. ఈ పర్టికులర్ వీళ్ళ ల్యాండ్ వచ్చి వీళ్ళదన్నమాట. పని ఏంటంటే స్ట్రాబెర్రీస్ పట్టేద్దాం పదండి. ఇంకా వీళ్ళు ఈ ఫామ్తో పాటు హనీ కూడా చేస్తారంట. ఇది చూసారా, మెల్లగా ఇక్కడ వస్తాయి కాయలు, అక్కడక్కడ మధ్యలో మనకి కాయలు కనిపిస్తూ ఉంటాయి. మనమైతే తీసుకుందాం ఇంకా. ఓకే, దీని బిల్లు కట్టేద్దాం. దీని కాస్ట్ వచ్చి టోటల్గా నాకు ఈరోజు మాత్రం మొత్తం పొలాలు బయట నుంచి ఎలా ఉంటాయి, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయో చూడడానికి ట్రై చేద్దాం. లెట్స్ గో. ఇది వచ్చేసి ఫార్మర్స్ది కాలనీ అండి. బ్యాక్ సైడ్లో మొత్తం పొలాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసినా కదా, అన్ని పొలాలే. అక్కడ పని చేస్తున్నాడు కనిపిస్తుంది కదా మీకు. ఆ పొలాలు చూసే ముందు మనం వీళ్ళ కాలనీ ఎట్లుంటుందో మనం ఫస్ట్ ఇట్లా ఒక రౌండ్ వేసుకొని వద్దాం, దాని తర్వాత అలా చూద్దాం. ఫస్ట్ వెళ్దాం. ఇంకా చూసేదండి, ఇక్కడ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి చాలా. అన్ని మిషనరీ సౌండ్స్ వస్తున్నాయి కదా, మొత్తం ఫ్యాక్టరీస్ అనమాట. ఇక్కడ ఫ్యాక్టరీస్ ప్లస్ ఫార్మింగ్ రెండు చేస్తున్నాం వీళ్ళు సైమల్టేనియస్గా. పదండి మన కాలనీ లోపల పోయేసి కాలనీ ఎట్లుందో చూద్దాం ఫస్ట్, దాని తర్వాత మన ఫామ్ ల్యాండ్ చూద్దాం. చైనా వాళ్ళ కాలనీ అనమాట, పల్లెటూరు. దీంట్లో కూడా ఫ్యాక్టరీస్ కూడా పెట్టుకున్నారు. మా జీవితం ఇలా లైఫ్ బాగుంది సుఖంగా. బ్యాటరీ కార్స్, రోడ్ల మీద బ్యాటరీ కార్లు పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. చూసారా ఈ ఫార్మర్ని, ఆకుకూర తీసుకొస్తా ఉన్నాడు. ఇక్కడ నుంచి ఫామ్ ల్యాండ్ స్టార్ట్ అనమాట. ఇక్కడ చూడండి, అతను పొలంలో ఆయన పని చేసుకుంటా ఉన్నాడు మంచిగా. డిఫరెంట్ వెజిటేబుల్స్ పండిస్తున్నారు, మొక్కజొన్నలు పండిస్తున్నారు, ఇంకేమేమో ఉన్నాయి ఇక్కడ. మనకి ఆ కూరగాయల గురించి దాని గురించి ఎక్కువ తెలియదండి, లేకుంటే మంచిగా నేను ప్రతి ఒక్కటి చెప్పేటవాడిని మీకు. కూరగాయల గురించి దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. ఇక్కడ సోరకాయలు, బీరకాయలు కూడా ఉన్నాయి, పెద్ద బీరకాయలు ఉంటాయి ఇక్కడ. అక్కడ వచ్చి పెద్ద మెయిన్ రోడ్ నుంచి వీళ్ళు చూడండి ఎంత మంచిగా పోతున్నారు, 3 పిల్లలు ఇద్దరు రిక్షా మీద. ఈ కార్ అతను ఏం పిక్ వస్తాడో చూద్దామండి. ముందు ఒక అతను కార్ ఆయన ఆగినాడు. అది చూసినానండి, మొక్కజొన్నలు దంచుతా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడే వండినాయి ఫ్రెష్గా. నీహోలో బాల్ ఇక్కడ చూసినా కదా, అన్ని మొక్కజొన్నలు వచ్చేసి. ఇది చూసినారా, టమాటా చెట్టు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటి గురించే చేసుకుంటారు. ఈ మొక్కజొన్నలు ఏం చేస్తారో మరి, మొక్కజొన్నలు అమ్ముతారేమో కొన్ని. మనం కూడా ఒకటి తీసుకుందాం, తీసుకొని టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందో. నేనైతే ఎప్పుడు ఫ్రెష్ మొక్కజొన్న తెంపుకొని తినలేదు. ఇక్కడ చూస్తే ఇది చూసినారా, ఇది బీరకాయనో సోరకాయనో ఏదో కాయ ఉంది, పొడవుగా పెరుగుతుంది అనుకుంటా. అది పెద్దగానాక కట్ చేసి తీసుకొని అమ్మేస్తారేమో. వాళ్ళకి ఫామ్ ల్యాండ్స్ ఉంటుంది, మంచి అడ్వాంటేజ్ అండి. యాక్చువల్లీ ఏంటంటే మనం మంచిగా ఇంట్లో వాడుకోవచ్చు, ఇక మనం తినాలంటే మనం కూడా తినేసుకోవచ్చు పర్సనల్గా. అట్లా రెండిట్లు ఏదన్నా ఒకటి ఉంటుంది. మన ఈ కవర్లు కప్పేసి చాలా ఉంటాయన్నమాట ఇక్కడ. దీని లోపల ఏంటంటే అన్ని ఫ్రూట్స్ అవి పండిస్తారన్నమాట దీని లోపల. నేను ఫ్రూట్స్ గురించి సపరేట్ వీడియో ఎప్పుడైనా చేస్తాను మీకు క్లియర్గా అర్థం కావడానికి. ఓకేనా, చూసా కదా మొత్తం అన్ని కవర్లు కప్పేసి పెట్టినాయి. ఈ టెంట్లు లాగేసారు కదా, మొత్తం గొడుగులు లాగేసి పెట్టారు, మొత్తం కవర్లలో కప్పారు కదా. మనం పోయేసి మనం కూడా తీసుకుందాం, ఎట్లుంటుందో మీకు చూపిస్తా క్లియర్గా. మనం డైరెక్ట్గా మనం తెంపుకొని తినొచ్చు అనమాట. ఇక్కడ చూసినా కదా, మొత్తం ఇక్కడ పెద్ద ఫ్లైఓవర్ ఉంది, హైవే ఇది యాక్చువల్లీ, హైవే పక్కన. వీళ్ళు చూసినారా, మంచిగా చిల్అవుట్ అవుతా ఉన్నారు, క్యాండిడేట్లు కూర్చొని చల్లగా చేపలు పట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ స్విమ్మింగ్ మాత్రం నిషేధం అంట. అక్కడ అన్నీ మీకు కార్లు కనిపిస్తున్నాయా, ఆ కార్లు అంతా ఏంటంటే ఇప్పుడు మొత్తం వచ్చేసి ఫ్యామిలీస్తో వస్తారు వాళ్ళు. ఫ్యామిలీస్తో వచ్చేసి కూర్చొని
ప్రశాంతంగా తినుకుంటా చేపలు గీపాలు వండుకుంటా కూర్చుంటారు. మనం అక్కడ పోయి అది కూడా చూపిద్దామని ట్రై చేస్తాను నేను మీకు. ఓకే, అక్కడ పోవడానికి దారి ఉంటే డెఫినెట్లీ అది విల్ ట్రై టు వర్కౌట్. ఇక్కడైతే డెఫినెట్లీ చేపలు అయితే ఉంటుండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే వీళ్ళు అక్కడ కష్టపడి కూర్చురు కదా, మొత్తం కొండలు వేసేసి కూర్చున్నారు చూడండి. ఓకే, మనం వెళ్దాం పదండి. ఇంకా మన ఇక్కడ వచ్చిన పని ఏంటంటే స్ట్రాబెరీస్ పట్టేద్దాం పదండి. ఇంకా వీళ్ళు ఈ ఫామ్తో పాటు హనీ కూడా చేస్తారంట. ఇది చూసారా, ఇక్కడ హనీ ట్రాప్స్ పెట్టినారు కొన్ని, దాని లోపల విపరీతంగా హనీ తిరుగుతూ ఉన్నాయి. లోపల పోతే మాత్రం అవి బుస్సుమంటున్నాయి. లోపల ఫామ్లో పోయినామనుకో సుయ్యి అంటున్నాయి. మనది ఒకటి తీసి చూద్దాము. అట్లా అయితే ఓహో ఇట్లా తీయాలేమో. ఆహా, చూసినారా, స్ట్రాబెర్రీ ఫామ్ ఫ్రెష్గా ఇప్పుడిప్పుడే మనం వెళ్దాం లోపలికి. చూసినా కదా, అబ్బాబ్బాబ్బాబ్బా ఎన్ని తూను తీగలు ఉన్నాయరా బాబో. దీని లోపల ఏదో ఒకటి వేస్తట్టుంది మనని, ఎందుకంటే దీని లోపల చాలా ఉన్నాయి ఈగలు, ముసిరిపోతున్నాయి. అబ్బో పుస్ అని సౌండ్ వస్తుందా మీకు, సుయ్యి అని తిరుగుతుంది. ఇప్పుడైతే యాక్చువల్లీ దీంట్లో మాత్రం చిన్న చిన్న కాయలు ఉన్నాయన్నమాట, ఇవి ఇంకా పెద్దగా కాలేదు ఈ ఫామ్లో. మనం ఏం చేద్దాం, నెక్స్ట్ ఫామ్ పోదాం. నెక్స్ట్ ఫామ్ పోయి దాంట్లో చూద్దాం ఎట్లుండవు. ఎందుకంటే ఈ చిన్న చిన్న కాయలు రెడ్గా అయినా కానీ మనం తినలేము యాక్చువల్లీ. చూసా కదా, ఇవన్నమాట హనీ బీ నెట్. ఈ లేడీకి వచ్చేసి 7 ఉన్నాయన్నమాట ఫామ్స్. అక్కడ 1 2 3 4 5 నెంబర్స్ రాసి పెట్టినారు వీళ్ళు. ఈ పర్టికులర్ వీళ్ళ ల్యాండ్ వచ్చి వీళ్ళదన్నమాట. దీంట్లో మొత్తం అన్నిట్లో మనకి అవే పండిస్తున్నారు అన్నమాట. చూసా కదా, మొత్తం స్ట్రాబెర్రీస్. మనం లోపల పోయి చూద్దాము స్ట్రాబెర్రీస్ ఎట్లా ఉంటాయి, ఏ సంగతో. వీళ్ళు టెంట్లు ఎందుకు కడతారో మీకు తెలుసు అనుకుంటా కదా, టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి, లేకుంటే సన్ హీట్ కంట్రోల్ చేయడానికి వీళ్ళు కడతా ఉంటారు అన్నమాట. మనమైతే పోదాం పదండి. ఇక్కడ చూసినా కదా, మనకైతే ఒక బుట్ట ఇస్తారు, బుట్టతో పాటు వెయిట్ కూడా చేస్తారు అన్నమాట. ఓకే, మన లోడ్ పోదాం పదండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, వీళ్ళ ఫామ్స్కి వాటర్ సప్లై మాత్రం గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న కాలువలు తగ్గుతుంది అన్నమాట. ఇక్కడ చూసినా కదా, ఇట్లా కాలువలు వస్తాయన్నమాట ప్రతి ఒక్క దగ్గర నుంచి. ఓహో సహా, చూసే కదా ఎంత పెద్ద ఫామ్ ఉందో ఇక్కడ. సూపర్ కదా, చాలా పెద్దగా ఉంది, చాలా పొడుగుగా ఉంది యాక్చువల్లీ. మనం ఇక్కడ చూయి వెతుకుదాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవాలా, ఎందుకంటే పుసుకున్న జారి కింద పడ్డామనుకో. ఆహా, ఓకే. సమ్మా, ఇక్కడ చూసారు కదా మొత్తం ఎట్లా ఉందంటే, అవి మనకి తెంపిస్తా ఎట్లా పోతాం, ఇట్లా నడుచుకుంటూ పోవాలా మెల్లగా. ఇక్కడ వస్తాయి కాయలు, అక్కడక్కడ మధ్యలో మనకి కాయలు కనిపిస్తూ ఉంటాయి, స్ట్రాబెర్రీస్. ఈ స్ట్రాబెర్రీ తీసుకుందాం. ఇదైతే బాగా పండినట్టుంది, చూసారు కదా, సూపర్ పండింది కదా. ఆహా, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని తీసుకుపోతాం అంతే. ½ కిలో కన్నా ఎక్కువ ఉంటుంది. ½ కిలో 250 రూపాయలు అంట. మన దగ్గర ఎంత ఉంటుందో చెప్పండి కమెంట్లో. ½ కిలో 250 రూపాయలు అని చెప్పి అన్నది. చూసా కదా, యాక్చువల్లీ వాళ్ళు వచ్చినారు వాళ్ళు తెంపుకోవడానికి. ఓకే లోపని. ఓకే కై చూసా కదా, ఎట్లా మనకైతే ఇంత బుట్ట నిండింది. యాక్చువల్లీ మనం మార్నింగ్ టైంలో వచ్చినట్టు చాలా బాగుండేది, ఎందుకంటే వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వస్తారన్నమాట. వీకెండ్స్లో వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ తీసుకొని పోవచ్చు. ఈ చూసారా, మంచిగా పాలిథిన్ కవర్ కప్పినారు, దీని మీద పాలిథిన్ కవర్ కప్పి చెట్లు పెట్టినారు మంచిగా. సూపర్ అనిపిస్తుంది నాకు చూస్తుంటే మాత్రం, మస్తు మజా వస్తుంది అన్నమాట. కానీ చాలా మటుకు కాయలు కొన్ని చాలా డ్యామేజ్ అవుతున్నాయండి యాక్చువల్లీ. ఇక్కడ చూసినారు కదా, ఈ కాయలన్నీ డ్యామేజ్ అవుతున్నాయి ఉన్నాయి చాలా. ఓకే చూసినా కదా, వీళ్ళు కూడా కప్పులు వచ్చినారు ఇద్దరు. 77块钱。多少钱全部？77。77。3斤多一点了呢，3斤多一点了。OK。这个77。哎，77，不是97。你这个是干嘛的？什么？你这个是在这里在干嘛？这个多少？呀。ఓకే. ఇది చూసినా కదండి, ఆమె వచ్చేసి 7.7 ½ kg అని చెప్పేసి అన్నది. మనది వచ్చేసి ఇంచుమించు ½ kg కన్నా ఎక్కువ ఉన్నాయన్నమాట రేటు. అంటే చూసినా కదా, దగ్గర 1.5 kg ఉంది మనది. మనమైతే తీసుకుందాం ఇంకా. ఓకే, దీని బిల్లు కట్టేద్దాం. దీని కాస్ట్ వచ్చి టోటల్గా నాకు అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చింది, 1.5 kg ఇంటూ 1
then of into 7.7 25. Okay.